అమ్మో దేవుడా! ఏమెండలు మాడు అలిగేతట్టే కొడుతున్నాయి ఎండలు. గిలాసలు నీళ్ళు తాగినా దూపారతలేదు. ఈ ఎండకు పోదామంటేనేమో వశమైతలేదు. కాబట్టి జర ఎండలు చల్లబడేదాకా మేము లిస్టు చెప్తాం. రోజు అవిటిని తాగుర్రి. ఇంకా నన్నేం చూస్తుర్రు? వార్తలకు పోదాం పాండ్రి. అస్సలు ఎండలు షురువైనాయి కదా, జర్ర బ్రేక్ తీసుకొని ఈసారి అందరి నెత్తులు వలగొట్టేతందుకే ఎంట్రీ ఇచ్చిండు సూర్యుడు. పొద్దుగాల 9 గంటలకే సుర్రుమంటుండు. మరి ఈ ఎండల నుంచి తప్పించుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు పాటియక తప్పది. పెయ్యి ఎప్పుడు డీహైడ్రేట్ కాకుండా రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగుర్రి. కొబ్బరి నీళ్లు, తాటి ముంజలు, పండ్ల రసాలు, చెరుకు నీళ్లు, నిమ్మకాయ నీళ్లు ఇట్లా ఎంత వీలైతే అంత ఏదో ఒకటి తాగుర్రి. అంతేగాని ఫ్రిడ్జ్ లో ఐస్ గట్టుంటాయి కదా అని ఐస్ క్రీంలు, కూల్ డ్రింకులు తాగి పానాల మీదికి తెచ్చుకోకుర్రి. ఆ కలర్ నీళ్ళల్లో అన్ని కెమికల్లు తప్పితే పెయ్యి చల్లబడేది ఏముండది. ఏదో అప్పటి మందం దూపారుతుందేమో గాని పానం మాత్రం చాలా తక్లీఫ్ అవుతుంది. యాది పెట్టుకోర్రి. ఇక ఎండలు జర తక్కువయ్యేదాకా పెయ్యికి వేడి చేసేటి దూరం పెట్టుర్రి. అండ్ల జర నీసుకు దూరం ఉన్నదే బెస్ట్. ఇంకోటి ఏంటంటే ఈ ఎండలకు పని మీద బయటికి వెళ్ళినప్పుడు మీ జేబులలో ఓ ఉల్లిగడ్డ ముక్క వేసుకొని వెళ్తే వడదెబ్బ తాకకుంటుంటది. ఇవన్నిటికంటే వెనకటికి మన పెద్ద మనుషులు వాటిచ్చే పద్ధతులల్లా అంబలి, రాగి జావ, పెరుగు సల్ల ఇట్లా పాటించినా ఇంకా మంచిది. జర సూరన్న సురుకులు తట్టుకోవాలంటే ఇవన్నీ పాటియక తప్పదు కదా. పైలమ్మలా 1, 2, 3 శనిగ్రహం కొద్దిగా పక్కకు జరిగి గురుగ్రహం ఆగ్రహంతోనున్నది. ట్రై చేసినా గానీ అయ్యగారు తిరగా పంచాంగం చెప్పొస్తలేదు. మరి ఇంత తిప్పల వాడు ఎందుకు? నిజంగా పంచాంగం చెప్తున్న అయ్యగారి దగ్గరికే పోదాం పాండ్రి. ఎవల జాతకం ఎట్లున్నదో చూద్దాం. మరి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యుల వారిది ఏమిటి, వారి యొక్క నక్షత్రం ఏమిటి, వారి యొక్క రాశి ఏమిటి అనేటువంటిది ఎందుకంటే రాజుది చూస్తేనే రాజ్యం బాగుంటుంది. కాబట్టి ఈ సంవత్సరం కనుక నేను ఇక్కడ వారిది చూడగా వారిది అద్భుతంగా తులారాశి అయింది. ఇన్నరా రాష్ట్రాన్ని వెళ్తున్న రేవంత్ రెడ్డిది తులరాశి అట. మరి తులవారి జాతకం ఎట్లున్నదంటే తులారాశి ఆదాయం 8, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. 8 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు ఖర్చు చేస్తాడట. అట్లనే మెచ్చుకునేటోళ్ళు ఎంతమంది ఉంటారో అంతమంది గిట్టనోళ్ళు ఉంటారట. వారికి అద్భుతమైన పంచమాధిపతి సప్తమాధిపతి వెళ్ళి భాగ్యస్థానంలో ఉన్నటువంటి బుధుడు యొక్క మహాదశ అనేటువంటిది వారి జాతకంలో ప్రారంభమైంది, మొన్ననే ప్రారంభమైంది. కాబట్టి వారికి అద్భుతమైనటువంటి అవకాశములతో పాటు పేరు ప్రఖ్యాతులు. ఇప్పటికే ఉన్న అదృష్టానికి ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రాన్ని ఏలుతున్నాడంటే ఇంకా రాబోయే కాలంలో బుధుడి మహాదశ మొన్ననే మొదలైందంటే ఇంకెట్లుంటదో చూడుండ్రి. ఇప్పటి నుంచి రేవంత్ రెడ్డి ముఖం దీపం వెలిగినట్టు ఎలుగుతుంది అన్నట్టు చెప్పిండు అయ్యగారు. అంతేకాదు ఆ అదృష్టానికి తోడు ఎప్పటికి ఎంబటి వాడే ఇంకోటి కూడా ఉన్నదని చెప్పిండు అయ్యగారు. అదేంటిదంటే కానీ విపరీతమైన నరఘోష వారిని కొంత కదిలించి వేస్తూ ఉంటుంది. ఇన్నరా కనుదిష్టి ఎక్కువ ఉంటదట. ఓ తీరుగా చెప్పాలంటే కుళ్ళు కుతంత్రాలు ఎప్పటికీ రేవంత్ రెడ్డి మీద పనిచేస్తాయని చెప్పకనే చెప్పిండు అయ్యగారు. ఇట్లా అనుడుతోనే అక్కడ ఉన్నోళ్ళంతా ఆ నరఘోష ఎక్కడిదో తెలిసినోళ్ళ తీరుగా నవ్వుతున్నారు. నరఘోష ఉంటదని చెప్పుడే కాదు దానికి ఇరుగుడు కూడా చెప్పిండు అయ్యగారు. నరఘోష నుంచి వారు దూరం కావటానికి నిరంతరం లక్ష్మీ నరసింహ సేవ, లక్ష్మీ నరసింహ ఆరాధన, కాలభైరవ అష్టక స్తోత్ర పారాయణాదులో తులారాశి వారు చెయ్యాలి. ఎందుకోసమంటే తులారాశి వారికి ఈ సంవత్సరము అద్భుతమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. తర్వాత ఆశీర్వాదం కూడా ఇచ్చిండు అయ్యగారు. విశ్వావసు నామ సంవత్సరం మీకు విజయ పరంపరలను కలిగించుగాక. ఇక ఈ విశ్వావసునామ సంవత్సరం జనం అందరికీ ఎట్లుంటదనేది చెప్పిండు అయ్యగారు. విశ్వావసు నామ సంవత్సరం కష్టపడే వాడికి మంచి ఫలితాన్ని, సుఖపడాలి అనుకునేటువంటి వాడికి ఇబ్బందికరమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ రెండింటితోనే మీరు అర్థం చేసుకొని మీరు ప్రవర్తిస్తే, ఎందుకంటే వచ్చే సంవత్సరం ఇంకా మీకు ఆ పేరు వింటేనే మీరు భయపడతారు. కాబట్టి కష్టపడి పని చెయ్యుండ్రి. వచ్చే ఏడాది చాలా తక్లీఫ్లు ఉండబోతున్నాయి అన్నట్టు చెప్పిండు. ఆఖరికి సర్కార్ను నడుపుతున్నోళ్లను పెద్దలను ఆశీర్వదించినట్టు మాట్లాడిండు అయ్యగారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఆయురారోగ్య భోగ భాగ్యములను కలిగించుగాక. మా ధర్మపురి లక్ష్మీ నరసింహుడి యొక్క పరిపూర్ణ కృపా కటాక్ష వీక్షణ సౌభాగ్యము, యాదగిరిగుట్టలో ఉన్నటువంటి పంచముఖ లక్ష్మీ నరసింహ దివ్య అనుగ్రహము, వేములవాడ రాజరాజేశ్వరుడి యొక్క కరుణ, అలాగే
అద్భుతమైనటువంటి అలంపురం జోగులాంబ తల్లి యొక్క అనుగ్రహ విశేషాలు, తెలంగాణలో అద్భుతంగా ఉన్నటువంటి మహంకాళి అమ్మవారు, అలాగే పెద్దమ్మ గుడి, ఒకటేమిటి రెండేమిటి, అందరి మాతల ఆశీర్వాదం తెలంగాణ రాష్ట్రం మీద ఉండి భోగభాగ్యాలు కలగాలని దీవెనార్తి పెట్టిండు. మరి చూడాలి అయ్యగారు చెప్పినట్టు ఎంత మంచిగా రాష్ట్రం ముందటికి పోతుందో ఏమో ఇక.